ప్రొద్దున లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా బూతులు తిడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టిస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా జగన్మోహన్ రెడ్డి నాయకుల చేత మళ్ళా బూతులు తిట్టించడం మొదలుపెట్టారు. దాంతో బాగానే ఈ మధ్య ఒకరిద్దరు నాయకులు నరికేస్తాం పొడి చేస్తామని అంటున్నారు. ఇలా వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని ఇరికించాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అంటూ కూడా ఆంధ్రజ్యోతితో కథనం రాసింది. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడడం లేదా? బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అంతకు మించి అత్యంత నీచమైన భాషలు కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొందరు. కాకపోతే ఇక్కడ వైసీపీకి టీడీపీకి తేడా ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అలా బూతులు మాట్లాడితే వాటిని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా మాట్లాడుతున్నారు వైసీపీ కార్యకర్తలు అంటూ మొత్తం విపరీతంగా ప్రచారం చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా అంతే అన్నట్టుగా ప్రచారం చేశారు. ఏది గత 5 ఏళ్ళు సక్సెస్ అయ్యారు, ఎన్నికల్లో గెలిచారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఫస్ట్ ప్రొవోకేట్ చేసేదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది దాడి మొదలు పెడతారు. ఆవేశంతో ఎవరైనా వైసీపీ వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడితే దాన్ని పట్టుకొని విపరీతంగా ప్రచారం చేయడం. ప్రతి అంశంలోనూ మూలం అనేది తెలుగుదేశం పార్టీ దగ్గరే మొదలవుతుంది ఇలాంటి వాటిలో. కానీ ప్రచారం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా సరే బూతులు మాట్లాడడం, కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళడం, ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం అన్నది మాత్రం ఏ పార్టీ వాళ్ళు చేసినా అత్యంత నీచమైన పని. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడడం లేదు. ఈ విధంగా చెప్పాలంటే, నిజాయితీగా చెప్పాలంటే. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం రెచ్చిపోతున్నారు. మా మీద ఇంకా కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు. కేసులు పెట్టినా కూడా పోలీసులు ఎలాగో మన వాళ్ళే, మన పార్టీ వాళ్ళే కాబట్టి కేసులు కూడా తీసుకోరు అన్నట్లుగా పేటరైపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పదే కొందరి మీద వైసీపీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపైన పదే ఫిర్యాదులు చేస్తూ ఉన్నా కనీసం కేసులు కూడా నమోదు చేయడం లేదు. అలాంటి వాళ్ళలో సీమరాజా అనే వ్యక్తి కూడా ఉన్నారు. సీమరాజా అనే వ్యక్తి రోజు ఇదే పని, జగన్మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యుల్ని అవహేళన చేయడం, అత్యంత నీచంగా ప్రచారం చేయడం చేస్తూ ఉన్నారు. ఫిర్యాదులు చేసినా ఆయన మీద కేసులు నమోదు కాలేదు. ఇక ఇదంతా ఒక ఇన్స్పిరేషన్లా తయారైందేమో కానీ ఇంకో ఆయన చేబ్రోలు కిరణ్ అనే ఆయన, ఇక అది అసలు చెప్పడానికి కూడా వీలు కానంత, అసలు ఇలాంటి వాళ్ళను పెంచి పోషించినందుకు సొంత తల్లిదండ్రులు కూడా సిగ్గుతో కుమిలిపోయేలాగా మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ భారతి గురించి అత్యంత నీచంగా. ఈ వీడియోలు బహుశా ఆ వీడియోను ప్లే చేయడం లేదు ఉన్నా కూడా, ఎందుకంటే ఆ వీడియో చూస్తే వైసీపీ వాళ్ళకి ఎవరికైనా కూడా కడుపు మండిపోతుంది. వెళ్ళి ఆ ఇంటి మీదకి వెళ్ళి కాలో చేయో ఇంచేసినా కూడా ఆశ్చర్యం లేదు ఎవరైనా ఆవేశంలో. అలాంటివి చేయకూడదు. కానీ అంత నీచంగా మాట్లాడాడు అతను చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి, అంత నీచంగా. దీన్ని బహుశా కడుపు కన్నం తినేవాడు ఎవరు కూడా ప్రోత్సహించరు. అసలు ఆ మాటలు వినడానికి కూడా విచిత్రంగా, చాలా అసహ్యంకరంగా ఉన్నాయి. వాటిని ప్లే చేస్తే ఇంకా లేనిపోని ఉద్రిక్తలు రెచ్చగొట్టడం అవుతుంది కాబట్టి ఆ వీడియోని అయితే ప్లే చేయడం లేదు. అయితే మరి బహుశా కుటుంబ సభ్యులే చూశారేమో, ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఇంట్లోని ఆడవాళ్ళే ఆ వీడియోని చూశారేమో, ఇంత నీచంగా ఇంత అసహ్యంగా ఎలా మారిపోయావని తిట్టారో ఏమో. వెంటనే ఆయన ఒక వీడియోని విడుదల చేశారు వైఎస్ భారతికి క్షమాపణలు చెప్తూ. అయితే ఇతడు నిజాయితీగా దాంట్లో చెప్తున్నారు, ఏదో క్షణికావేశంలో మాట్లాడేశాను, భారతమ్మ మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను, క్షమించండి అని మాట్లాడుతున్నారు. కానీ ఇతను క్షణికావేశంలో చేశారు అనడానికి లేదు. ఎందుకంటే ఇతడు గత కొన్నేళ్లుగా ఇదే పని పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల గురించి, విజయమ్మ గురించి కావచ్చు, భారతి గారి గురించి కావచ్చు, విజయమ్మ గారి గురించి కావచ్చు, వీళ్ళ గురించి అత్యంత నీచంగా, ఇక విడుదల రజనీ గారి గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి రోజు ఇదే యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇవ్వడము, అత్యంత దిగజారిపోయి మాట్లాడడం, వ్యూస్ కోసం వాళ్ళు అప్లోడ్ పెట్టడం, ఇది జరుగుతూనే ఉంది. అలాంటి దాంట్లో భాగంగానే నిన్న కూడా వైఎస్ భారతి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అత్యంత నీచంగా ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడారు. కానీ ఆ వీడియో చాలా రియాక్షన్ వచ్చింది. బహుశా అంతగా రియాక్ట్ అవుతారని ఊహించలేదేమో. వైసీపీ నుంచి చాలా రియాక్షన్ వచ్చింది. ఆ వీడియో అలాగే కంటిన్యూ అవుతే చూసేశారు కాబట్టి అంతా, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే వైసీపీ గ్యారెంటీగా తనకు సినిమా ఉంటుందని అనుకున్నాడేమో. కానీ వెంటనే సారీ చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చూద్దాం ఒకసారి ఏమన్నాడు. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి, నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్.
నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి. ఎందుకు అలా మాట్లాడడం ఎందుకు అంటే తెలియదా ఏం మాట్లాడుతున్నాం మనం అనేది? క్షణికావేశంలో ఏంటి, ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి బాగా దర్జాగా కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో అత్యంత నీచంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆయన సతీమణి గురించి అంత నీచంగా మాట్లాడుతున్నప్పుడు అది క్షణికావేశం ఎలా అవుతుంది? బాగా ప్రీప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యే వెళ్ళారు. పైగా ఈయన ఫస్ట్ టైం అంటే ఎప్పటి నుంటో ఇదే పని మీద ఉన్నాడు, ఇష్టానుసారం అసలు. కానీ దీన్ని మాత్రం ఎవరు ఎక్స్పోజ్ చేయరు, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇవన్నీ చెప్పుకోరు. ఒక పలానా వ్యక్తి మమ్మల్ని మా గురించి నీచంగా మాట్లాడుతున్నారని చెప్పి దాన్ని మళ్ళా ప్రచారం చేసుకొని దాని మీద సానుభూతి పొందడమో లేకుంటే దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం అలాంటి ఆలోచన వైసీపీ వాళ్ళు పెద్దగా చేయరు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడి ఉంటే ఈ పాటికి 30-40 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి లోపలేసి ఉండేవాళ్ళు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది. కానీ ఆయన సారీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు, ఇంకంతే, ఇంకేం ఉండదు. ఇకపైన వీడియోలు కూడా చేయను అన్నారు. మరి ఆ మాట మీద ఎంతవరకు నిలబడతారో చూడాలి. ఈయన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా కలిసి ఫోటోలు తిరిగారు. దాంట్లో ఏముంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళే ధృవీకరిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న కొంతమంది కాస్త సంస్కారం ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళంతా ఖండిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నామని చెప్పి ఆడవాళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడడం ఏంటి తప్పు, సారీ చెప్పడం కరెక్ట్, సారీ చెప్పు అని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా డిమాండ్ చేసే పరిస్థితి వెళ్ళింది. ఇలాంటి వాళ్ళంతా సొసైటీలో ఉన్నారు.